అందరూ కాల్ముక్త అంటే అద్భుతంగా ఉంటుంది. ఇలా అలవాటు పడ్డాం అంటే బానిస మనస్తత్వానికి అలవాటు పడ్డాం. వాళ్ళు ఎలా చెప్తే అట్లా ఆలోచించడానికి అలవాటు పడ్డాం. అబ్బో అసలు గోదావరి దగ్గర ప్రజల కోసం అని చెప్పేసి బ్రిటిష్ వాడు పెట్టారు అంతే తప్పించి ఎక్కడ పంటలు పండించి వాడు ఎత్తుకుపోయాడు ఎక్కడదని చెప్పి కాదు. అట్లాగే గిరిజన ప్రాంతాల్లో అల్లూరి సీతారామరాజుని చంపినప్పుడు జనం అందరు లేరా? ఆ రోజున ఆయన్ని శత్రువునిగా చూపించారు కదా, అప్పుడు అవునన్నాం. ఇవాళ రోజున మనం మన ప్రభుత్వాలు వచ్చినాయి కాబట్టి మంచోడు అంటున్నాం కాబట్టి మంచోడు అంటున్నాం. అట్లాగా ఇక్కడ మనకి సొంత ఆలోచన తక్కువ ఉంటుంది, లేదా పోరాడే తత్వం తక్కువ మనకి. మీరు చూడండి తెలంగాణ ఉద్యమాలు మనం ఎంతవరకు పోరాడగలిగాం? వాళ్ళు పోరాడిన దాంట్లో వాళ్ళు సాధించిన దాంట్లో 10వ వంతు సాధించాలి. మనం చాలా లాస్ అయ్యాం. ఆ రోజున మనం గట్టిగా కొట్లాడితే 1,00,000 కోట్ల ప్యాకేజ్ వచ్చి ఉండేది, తెచ్చుకోలేకపోయాం. ఆ రోజున గట్టిగా కొట్లాడితే గ్యారంటీ హక్కు కింద వచ్చి ఉండేది, ఇది స్టేటస్ కాన్స్టిట్యూషన్ చేంజ్ కూడా చేసి ఉండేవాళ్ళు. మనం పోరాడుతున్న వాళ్ళ మీద దుమ్మెత్తి పోసుకుంటూ కూర్చున్నాం. ఇక్కడ వాళ్ళు సక్సెస్ అయిపోయారు, మనం ఫెయిల్ అయ్యాం. ఇక్కడ కూడా అంతే. మనకేంటి అంటే మనకు కావలసిన వాడు ఏం చేసినా కరెక్ట్. ఇదే నాయకులు కాదా తెలంగాణ విడిపోవడం కరెక్ట్ అన్నది? ఇదే నాయకులు కాదా ఆంధ్ర బాగుపడుతుంది తెలంగాణ విడిపోతాయని చెప్పిన వాళ్ళు? ఇదే నాయకులు కాదా ఆ తర్వాత కాంగ్రెస్ వాళ్ళని విడిపోయింది మన తప్పేం లేదని చెప్పిన వాళ్ళు? అన్నిటి గుడిగా నమ్మాం కదా. మన దగ్గర చదువుకున్న మూర్ఖులు ఎక్కువ ఉన్నారు. అదే సందర్భంలో మేము మేధావులంగా ఆలోచిస్తున్నాం అని చెప్పి రాష్ట్రాన్ని సర్వనాశనం అయిపోతున్నా. ఇక్కడ వనరులన్నీ విదేశాలకు వెళ్ళిపోతున్నా. ఇక్కడ చదువుకుని విదేశాలకు వెళ్ళిపోతారు, ఇక్కడ డబ్బులు తీసుకెళ్ళి పక్క